హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మామూలు రైస్ తోటి బగారా అన్నం, అందులోకి కాంబినేషన్గా మసాలా గుత్తి వంకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. రెండిటి కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా ఈ బగారా అన్నం అలాగే మసాలా గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ రైస్ తీసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను రెగ్యులర్ రైసే తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల వరకు అయితే రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు అయితే రైస్ని నానబెట్టేసుకోండి. నెక్స్ట్ అడుగు మందంగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలాగ నెయ్యి వేసుకుంటే మనకి బగారా అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అన్ని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాగ అన్నిటిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇవి మనకి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషం పాటు అలాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే ఈ ఉల్లిపాయలు చక్కగా మనకి త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం మనకి ఒక 50% అలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన అది పోయిన తర్వాత ఇందులోకి పుదీనా అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఈ విధంగా ఒక గుప్పెడు వరకు వేసుకున్నానండి పుదీనా ఆకులు. అలాగే ఒక 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అయితే లాస్ట్లో వేస్తామండి, సో ఇక్కడైతే కొంచెం వేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనమైతే ఎసురు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కదండి. సో మనకి 1:2 రేషియో చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనకి వాటర్ అనేవి తెరలాలండి. అలాగే ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేగే టైంలో సాల్ట్ వేసాం కదా, ఒకసారి అయితే ఈ వాటర్ని అయితే టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమాత్రం సాల్ట్ సరిపోకపోయినా ఇక్కడ వేసేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గిందండి, సో కొంచెం వేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే వాటర్ని రోలింగ్ బాయిల్ అవనివ్వాలి. ఇలాగ వాటర్ తెరులుతూ ఉంటాయి కదండి, ఆ టైంలో స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసేసుకోండి. సిమ్లో పెట్టేసి మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం కదండి రైస్ని వేసేసుకోండి. వాటర్ అనేది లేకుండా ఓన్లీ ఆ రైస్ వరకు వేసేసుకొని ఒకసారి ఈ విధంగా గరిటెతోటి కలిపేసుకోండి. కలిపేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, మనకి ఈ విధంగా కొంచెం వాటర్ అనేది ఇలాగ లైట్గా పైన కనిపిస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ టైంలో అయితే సిమ్లో పెట్టేసుకోండి. ఇలాగ సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే మనకి చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలాగ మనకి చక్కగా పొడిలాడుతూ రైస్ అనేది తయారైపోయిందండి. ఒకసారి అయితే మీరు డౌట్ ఉంటే ఒకసారి గరిటెతోటి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏమాత్రం కొంచెం లైట్గా తడి అనిపిస్తే ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా మసాలా గుత్తి వంకాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసేసుకొని అందులో సాల్ట్ వేసుకోండి. ఇలాగ క్లీన్ చేసుకున్న ఈ వంకాయలని ఇలాగ 4 భాగాలుగా కట్ చేసేసుకొని ఆ కట్ చేసుకున్న వంకాయలని సాల్ట్ వేసిన వాటర్లోకి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి వంకాయ అనేది నల్లపడకుండా ఉంటుంది, అలాగే చేదు అనేది లేకుండా ఉంటుందండి. కంట్రెక్కటం అంటారు కదా, ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న వంకాయలని వాటర్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగ కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఈ వంకాయలను వేసేసుకోండి. తడి ఉంటుంది కాబట్టి కొంచెం పైకి అలాగా చిటుపట్లాడుతూయండి. మూత పెట్టేసుకోండి.
లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మధ్య మధ్యలో వంకాయలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి అయితే మనకి ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3-4 లవంగాలు, ఒక 2 యాలకులు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, నెక్స్ట్ వేయించిన పల్లీలు ఇలాగా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోండి. అలాగే ఒక 5-6 జీడిపప్పు పలుకులు, నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా ఎండు కొబ్బరి కూడా వేసేసుకోండి. మనకి మంచి గ్రేవీ వస్తుందండి వీటితోటే. ఇప్పుడు వాటర్ అనేది ఫస్ట్ మిక్స్ చేయకుండా ముందైతే ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు వంకాయలు మనకి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా వేగిన ఈ వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోండి. ఇవి ఈ విధంగా లైట్గా ఒక 2-3 నిమిషాల పాటు మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు ఉన్న టమాటో తీసుకున్నాను. టమాటోలను కూడా అంతేనండి, మరి చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ విధంగా పెద్దగానే కట్ చేసేసుకోవచ్చు. వీటిని మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కూడా నేను ఇక్కడ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నానండి. టమాటో ఈ ఉల్లిపాయలని ఈ విధంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చక్కగా ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారాలండి. ఈ మిశ్రమం కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మెత్తగా కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టీ స్పూన్ వేసుకోండి. ఇది ఆయిల్లో మనకి బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుందండి. ఆ పచ్చిదనం అంతా పోయి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా ముద్ద ఉంది కదా, దాన్ని వేసేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి, అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసేసుకోండి. ఇవన్నీ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు కొంచెం మనకి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, ప్యూరీ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా మరలా బాగా వేగాలండి. మనకి ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకుని నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసానండి. ఒక పావు లీటర్ వరకు అయితే వాటర్ వేసాను. ఇలాగ వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపేసి బాగా మనకి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకుని ఈ వంకాయలు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. వేసేసుకుని దీనికైతే మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇలాగ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ చూడండి, చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. ఈ టైంలో లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకోండి. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ఈ మసాలా గుత్తి వంకాయని మీరు ట్రై చేయండి. ఎక్కువ స్పైసీ లేకుండా, అలాగని మసాలా ఘాటు లేకుండా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ బగారా అన్నంలోకి అయితే చాలా బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.